ఉస్తాద్ భగత్ సింగ్ టీంపై మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్. పెద్ది రిలీజ్ ఎలాగూ లేదు, కనీసం ఉస్తాద్ అన్న ఉంటుందా ఉండదా? ఈ సైలెన్స్కి కారణం టాక్సిక్ దురంధర్ 2లే కారణమా? ఇంతకీ ఉస్తాద్ సంగతి ఏంటి అంటారా? హవెల్లు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీంపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పీకలతో కోపంలో ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించినటువంటి రిలీజ్ డేట్ని ఇప్పటి వరకు మేకర్స్ ప్రకటించకపోవడమే. వాస్తవానికి ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్గా వ్యవహరించిన మైత్రి మూవీ మేకర్ సంస్థనే రామ్ చరణ్ పెద్ది సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమాని మార్చ్ 27న రిలీజ్ చేయబోతున్నట్లు కూడా స్టార్టింగ్ నుండి చెప్పుకుంటూ వచ్చారు మేకర్స్. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలెన్స్ ఉండడంతో వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు. ఈ సినిమా వాయిదా పడిందనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ని కూడా అఫీషియల్గా చెప్పాలని చూస్తున్నట్లు సమాచారం. అంటే మార్చ్ 27న రిలీజ్ చేయాలని అనుకున్నటువంటి పెద్ది సినిమాకి బదులుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. మార్చ్ 19న లేదా మార్చ్ 26న ఈ మూవీ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదే కనుక నిజమైతే మేకర్స్ ఈ పాటికి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే సినిమా రిలీజ్కు పట్టుమని 50 రోజులు కూడా లేవు. కాబట్టి మేకర్స్ నుండి ఎలాంటి సమాచారం లేకపోవడం అభిమానులకు వెర్రెక్కిపోయి ఉన్నారు. అయితే ఈ సినిమాకి మార్కెట్లో పెద్దగా బజ్ ఇంకా క్రియేట్ అవ్వలేదు. డిసెంబర్ నెలలో రిలీజ్ చేసినటువంటి దేఖ్ లేంగే సాలా పాట హిట్ అయింది, కానీ ఆ పాట కారణంగా ఈ సినిమాకు పెరిగినటువంటి హైప్ ఏమీ లేదు. రెండో పాట రెడీగా ఉంది, త్వరలోనే రిలీజ్ కూడా చేయబోతున్నామంటూ ప్రచారం కూడా జరిగింది. దాని గురించి కూడా ఇప్పుడు ఎలాంటి సమాచారం లేదు. రెండో పాట రిలీజ్కి ముందే ఈ మూవీ రిలీజ్ డేట్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తారట మేకర్స్. ఇలా అన్ని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉన్నాయి. అందుకే ఫ్యాన్స్ సహనం కోల్పోయారు. మేకర్స్ని ట్యాగ్ చేసి సినిమాని రిలీజ్ చేసే ఉద్దేశం ఉందా అంటూ కూడా నిలదీస్తున్నారు. రీసెంట్గానే ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సంస్థ నుండి నెట్ఫ్లిక్స్కి షిఫ్ట్ అయిందట. భారీ రేట్కి అమ్ముడుపోయినట్లు కూడా సమాచారం. అంతా బాగానే ఉంది, కానీ రిలీజ్ డేట్ కానీ అఫీషియల్గా ప్రకటిస్తే ఈ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నామంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే రీసెంట్గానే వాళ్ళు ఓజీ మూవీ సక్సెస్తో మంచి ఊపు మీద ఉన్నారు. ఇదే జోరు కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలని కూడా చూస్తున్నారు. అందుకు మేకర్స్ ఎంతవరకు సహకరిస్తారో చూడాలి. మరి నిజానికి ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా లాస్ట్ స్టేజ్కి చేరుకుంది. లేటెస్ట్గా డబ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా డబ్బింగ్ పూర్తి చేయనున్నారు. ఈ సినిమా అవుట్పుట్పై కూడా ఎక్కడా రాజీ పడకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టే, కానీ అఫీషియల్ రిలీజ్ డేట్లు మాత్రం ప్రకటించలేదు. దీంతో డేట్ ప్రకటించడంలో ఆలస్యం అనుకున్నటువంటి రకరకాల చర్చ జరుగుతుంది. మార్చి నెలలో ఇతర పెద్ద సినిమాలు రిలీజులు ఉన్నాయి. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దురంధర్ సీక్వెల్ మార్చ్ 19న రిలీజ్ అవబోతుంది. ఇకపోతే ఎస్ టాక్సిక్ కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. ఇలాంటి అంశాలన్నీ పరిశీలించిన తర్వాతే ఖచ్చితమైనటువంటి డేట్ని ఫిక్స్ చేయాలనుకున్న ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లయితే సమాచారం. మరోవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమా ఎప్పటి నుంచో రిలీజ్ డేట్ ఉంటుంది అని కూడా ఊరిస్తూ వచ్చారు. బట్ కాకపోతే మార్చ్ 27న అట్లీస్ట్ పెద్ది అన్న రిలీజ్ అవుతుందని కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనూహ్యంగా పెద్ది సినిమా షూటింగ్ లేట్ అవ్వడం, దానికి తోడు అది పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండడం, సరే ఇవన్నీ పక్కన పెడితే సమ్మర్లో ఎలాగో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుంది అని కూడా అన్నారు. కాబట్టి అట్లీస్ట్ ఈ సినిమానన్నా వస్తుందా రాదా అనేటువంటి డౌట్లో ఉన్నారు. సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుంది, ఆల్రెడీ డబ్బింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది, 50 రోజులు కూడా ఇంకా టైం ఉంది. అయినా కానీ ఇంకా రిలీజ్ డేట్ విషయంలో ఎందుకు వీళ్ళు క్లారిటీ ఇవ్వట్లేరు అని కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు. ఎలాగో పెద్ది ఉంటే అట్లీస్ట్ ఓకే, పెద్ది ఉంది కాబట్టి ఉస్తాద్ ఎప్పుడొచ్చినా సరేలే అనుకుందాం. కానీ ఇక్కడ పెద్ది కూడా రావట్లేదు, ఉస్తాద్ సంబంధించినటువంటి అప్డేటు లేదు. ఇకపోతే విశ్వంబర సంబర్ అన్నారు, కానీ విశ్వంబరకు సంబంధించినటువంటిది కూడా ఎలాంటి అప్డేట్ అయితే లేదు. మరి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారని కూడా అక్కడ ఫ్యాన్స్ అయితే కొంచెం చిర్రెత్తిపోయినట్లయితే తెలుస్తుంది. అయితే మేకర్స్ ఆలోచన ఏంటంటే డెఫినెట్గా టైం అయితే ఉంది, టైం లేదని కాదు. ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయినాయి, ఇంకా రీషూట్కి ఇలాంటివి ఏమీ లేవు. కానీ డబ్బింగ్ పవన్ కళ్యాణ్ చెప్పిన 1-2 డేస్లలో అట్లీస్ట్ 1 వీక్ లోపు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇక సినిమా పాన్ ఇండియా లెవెల్లో రావట్లేదు కాబట్టి ప్రమోషన్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. 50 రోజులు అంటే ఈజీగా సినిమా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ప్రమోషన్స్కి చాలా అనుగుణంగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా టైం చాలా దగ్గర పడినా కానీ అట్లీస్ట్ ఆ టైం ఆ సినిమాకు ఉన్నటువంటి స్కోప్కి ఈ టైం ఆబ్వియస్లీ సరిపోతుంది. అయితే మరి ఎందుకు మేకర్స్ ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ఇంకా జంకుతున్నారు అంటే ఇక్కడ ఒక పెద్ద సమస్యే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఒకటి, ఇక్కడ యష్ నటించినటువంటి టాక్సిక్ ఒకటి. ఆ సినిమాకు ఒకటి సీక్వెల్ రాబోతుంది, టాక్సిక్ యష్ నుంచి రాబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ దురంధర్ లేటెస్ట్గానే రిలీజ్ అయింది, ఎక్కువ రోజులు కూడా కాలేదు, ఆల్మోస్ట్ ఒక 1 మంత్ గ్యాప్లోనే ఆ దురంధర్ బజ్లో స్టిల్ ఇప్పటికీ కూడా తెలుగు ఆడియన్స్ చాలామంది ఓటీటీకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా చూస్తున్నారు. థియేటర్లో చూసిన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కంటే కూడా ఓటీటీలో చూసినటువంటి ఆడియన్స్ దురంధర్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
ఇలాంటి టైంలో ఉస్తాద్ని దింపడం కరెక్టా కాదా అని కూడా కొంత మేకర్స్ ఆలోచించినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే దురంధర్ అనేది ఒక పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక దేశానికి సంబంధించినటువంటి స్టోరీ, అది కూడా కంప్లీట్గా పోలీస్ వ్యవస్థకు సంబంధించినటువంటి స్టోరీ. ఇక్కడ కూడా ఉస్తాద్ ఇలాంటి ఈ రెండు స్టోరీలు కొంచెం ఒకే టైంలో పడితే డెఫినెట్గా ఆబ్వియస్లీ రెండింటికి బ్యాలెన్స్ ఉండకపోవచ్చు, అట్లీస్ట్ కంపారిజన్ కూడా ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కొంచెం అటు ఇటు అయినా కానీ ఓపెనింగ్స్ మీద దెబ్బ పడేటువంటి ఛాన్స్ డెఫినెట్గా లేకపోలేదు. ఆడియన్స్ అందరూ కూడా అటు డైవర్ట్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే అక్కడ సక్సెస్ ట్రాక్ ఉంది అండ్ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు పార్ట్ 2 కోసం. అందుకోసమనే కొంచెం మేకర్స్ ఆలోచించినట్లు తెలుస్తుంది. సరే ఓకే, ఒక సినిమా అది బాలీవుడ్ సినిమా, మనకు పెద్దగా ఎఫెక్ట్ పడదు, ఏం కాదు, కళ్ళు మూసుకొని రిలీజ్ చేద్దాం అనుకున్నా. కానీ ఇక్కడ మళ్ళీ సౌత్ నుంచి వెళ్ళి టాక్సిక్, ఏదైతే యష్ హీరోగా వచ్చినటువంటి టాక్సిక్ సినిమా కూడా అదే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకొని ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా వాళ్ళు బ్యాక్గ్రాఫ్లో రెడీ చేస్తున్నారు, ఆల్రెడీ వస్తుంది. సో కాబట్టి ఈ రెండు సినిమాలు యష్కు ఉన్నటువంటి క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకు అంటే కేజీఎఫ్ 1, 2ల తర్వాత ఏ సినిమా చేస్తాడని చాలామంది ఈగర్గా వెయిట్ చేశారు. అలాంటి ఒక టైంలో టాక్సిక్ నుంచి ఒక చిన్న గ్లిమ్స్ ఒకటి టీజర్ టైప్లో రిలీజ్ అయింది. ఆ టీజర్ కూడా మోస్ట్ వైలెన్స్ అండ్ చాలా వైరల్ అయిపోయింది. అంటే అట్లీస్ట్ ఆ కార్లో ఉన్నటువంటి సీన్ కావచ్చు, యష్ నుంచి ఇది అవసరమా అండ్ యష్ ఈ సీన్ చేయడానికి మేజర్ రీజన్ ఏమై ఉంటుంది, సో సినిమా ఎలా ఉండబోతుంది, ఆ సూట్స్ కానీ అవన్నీ కూడా కంప్లీట్గా యష్ మీద ఎక్స్పెక్టేషన్స్ని ఇంకొక తారాస్థాయికి చేర్చాయి. సో అందుకోసమనే ఈ సినిమా కనుక ఒకవేళ వస్తే డెఫినెట్గా ఈ రెండు సినిమాలు ఉంటే అక్కడ ఉస్తాద్కి ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో ఈ రెండు సినిమాలు కూడా మళ్ళీ పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్నాయి. అటు దురంధర్ కూడా వరల్డ్ వైడ్గా, ఇండియా వైడ్ మొత్తం కూడా వైరల్ అయినటువంటి సినిమా, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చినటువంటి సినిమా. ఇక్కడ యష్ సంబంధించినటువంటి కేజీఎఫ్ 1, 2 కూడా మంచి సక్సెస్ ట్రాక్ ఉన్నటువంటి సినిమా. దాని తర్వాత వచ్చేటువంటి సినిమా కావడంతో ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. సో ఈ రెండు సినిమాలు మంచి బ్లాక్ బస్టర్ బజ్ ఉన్నటువంటి టైంలో ఇక్కడ అట్లీస్ట్ ఉస్తాద్ని దింపితే కొంచెం ఏమన్నా ఇబ్బంది పడుతుందేమో అన్న ఉద్దేశంతో ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఆల్రెడీ దురంధర్ అయితే కన్ఫర్మ్ అయింది, కానీ యష్ టాక్సిక్ మాత్రం మేబీ ఏమన్నా పోస్ట్ పోనే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. కానీ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. బట్ ఆబ్వియస్లీగా ఇదే డేట్ అనుకుంటున్నారు. కానీ ఒకవేళ అదే డేట్ కనుక వస్తే మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం అయితే డెఫినెట్గా లేకపోలేదు. ఇక ఇంకొక విషయం ఏంటంటే విశ్వంబర ఉంది. విశ్వంబర ఒకవేళ కనుక ఈ డేట్లో ఉస్తాద్ రాకపోతే విశ్వంబరకు కూడా మళ్ళీ ఉస్తాద్కి వచ్చేటువంటి క్లాష్ అయితే మళ్ళొకసారి ఏర్పడుతుంది. కాబట్టి ఇంకొక కొత్త రిలీజ్ డేట్ని వెతుక్కోవడం ఉస్తాద్కి నిజంగా కొంచెం కష్టమే. బట్ ఈసారి పవన్ కళ్యాణ్ అన్ని సందర్భాల్లో డేట్స్ ఇచ్చి అన్ని సందర్భాల్లో డబ్బింగ్ అన్ని కంప్లీట్ చేసినా కానీ పరిస్థితులు అనుకూలించక రిలీజ్ డేట్ కొంచెం వాయిదా పడుతున్నట్లయితే తెలుస్తుంది. అయినా పర్లేదు, డెఫినెట్గా సమ్మర్ సీజన్ కాబట్టి కాలేజ్ పిల్లలు అండ్ దాని తర్వాత సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి రిలీజ్ చేద్దామా అంటే మార్చ్ డెఫినెట్గా అందరికీ హాలిడేస్ ఉండవు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అయిపోయి ఉంటాయి, అదొక్కటి మాత్రం ఉంటాయి. బట్ స్కూల్ లెవెల్లో కంప్లీటింగ్ అవ్వదు. సో ఆ టైప్లో ఉంటారు కాబట్టి ఆ టైంలో రిలీజ్ చేస్తే కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. ఆ రెండు సినిమాలు లేకపోతే సరే ఓకే అనుకుందాం, కానీ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కూడా సినిమాకి తీసుకురావాలంటే మాత్రం కొంచెం ఆ చికాకులో ఉంటారు. అందుకే ఈ డేట్ కరెక్టా కాదా అని ఆలోచించినట్లయితే మేకర్స్ పనిలో ఉన్నట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరి, ఇన్ కేసు ఈ డేట్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తారా లేదంటే వేరే డేట్కి వేస్తారా తెలియాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది. ఇక్కడ రెండు సినిమాలు మాత్రం ఆబ్వియస్లీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకుని ఒకవేళ ఈ టైంలో వస్తే ఉస్తాద్కి నిజంగా కొంచెం దెబ్బ పడే అవకాశం చాలా ఎక్కువే ఉంటుంది. ఇక ఉస్తాద్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయనన్నారు, కానీ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మరొక సినిమా వస్తుంది కాబట్టి ఇలా చేస్తూనే ఉంటాడు. సినిమాలు రాజకీయాలు రెండు బ్యాలెన్స్డ్గా వెళ్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఉస్తాద్ రిలీజ్ డేటే కొంచెం సమస్యగా మారినట్లయితే తెలుస్తుంది. సో మరి ఈ రెండు సినిమాల మధ్యలో ఆబ్వియస్లీ పవన్కు ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది, రిలీజ్ అయినా పెద్ద సమస్య ఏం కాదు, కానీ ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి అన్నట్లయితే ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో మరి ఉస్తాద్ డేట్ రిలీజ్ ఉంటుందా ఉండదా అంటే ఎక్కువగా నో అనేటువంటి సమాధానాలే వినిపిస్తున్నాయి. సో మరి ఉస్తాద్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అటు గబ్బర్ సింగ్ కాంబో, హరీష్ శంకర్ అండ్ పవర్ స్టార్ వీళ్ళిద్దరు కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.